ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు ఆప్ జాతీయ అధ్యక్షుడు కేజ్రీవాల్ కు కేంద్రం షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్రం నిర్ణయంపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ జాతీయ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆయన్ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతులిచ్చింది. ప్రజా ప్రతినిధుల్ని విచారించాలంటే ఈడీ ముందస్తు అనుమతి పొందాలని సుప్రీంకోర్టు గత నవంబర్లో ఆదేశించింది. ఈ క్రమంలోనే కేజ్రీవాల్ విచారణకు అనుమతిని కోరుతూ గత నెల లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు ఈడీ లేఖ రాసింది. దీనికి ఆయన ఆమోదం తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకువెళ్లడంతో కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో త్వరలోనే మాజీ సీఎంను దర్యాప్తు అధికారులు విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ను విచారించేందుకు ఈడీకి కేంద్రం అనుమతివ్వడంపై ఆమ్ ఆద్మీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ మళ్లీ నీచ రాజకీయాలను మొదలుపెట్టిందని ఆప్ నేతలు విమర్శించారు. ఒక కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేశాక ఈడీ మళ్లీ విచారించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారని మండిపడ్డారు. जो अरविंद केजरीवाल जी को अरेस्ट कर लिया, मनीष सिसोदिया जी को अरेस्ट कर लिया, संजय सिंह जी को अरेस्ट कर लिया, ये बिना परमिशन के क्या चल रहा था? ये भाजपा अपनी एजेंसीज का दुरुपयोग कर रही है, ये सबको दिख गया। अब जब कोई परमिशन ही नहीं थी, आपने हमारे नेताओं के ऊपर फर्जी केस बनाकर उनको कोर्ट में जेल में डाल दिया। कोर्ट ने पीएमएलए कोर्ट ने कहा कि अरविंद केजरीवाल जी के खिलाफ कोई एविडेंस नहीं। सुप्रीम कोर्ट ने कहा कि सीबीआई को बंद पिंजरे में तोते की तरह उसका दुरुपयोग किया गया। ईडी कोर्ट ने कहा कि ईडी द्वेष की भावना से काम कर रही थी। మరోవైపు న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానానికి అరవింద్ కేజ్రీవాల్ నామినేషన్ దాఖలు చేశారు. విద్య, వైద్యం, విద్యుత్ మార్పులు తీసుకొచ్చామని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తామన్నారు కేజ్రీవాల్. काम के लिए वोट दीजिएगा। एक तरफ काम करने वाली पार्टी है और एक तरफ गाली गलौज देने वाली पार्टी है। गालियां देने से कोई फ़ायदा नहीं होता है, गालियां देने से कोई तरक्की नहीं होती, विकास नहीं होता। हम इस बात पे चुनाव लड़ रहे हैं कि हमने पिछले 10 साल में क्या काम किया, आगे 5 साल में क्या काम करेंगे, हमारा दिल्ली का विजन क्या है। हम इन चीज़ों पे चुनाव लड़ रहे हैं। 70 శాసనసభ స్థానాలు ఉన్న ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఓట్లను లెక్కించనున్నారు.